శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 28/2/2024 బుధవారం. తిథి చవితి. తెల్లవారి 4 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం హస్త. ఉదయం 7 గంటల 32 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల నుండి 6 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. మేషరాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పారిశ్రామిక కళారంగాలలో వారికి సన్మాన యోగం పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. వృషభ రాశి. శ్రమ అధికంగా ఉండును. పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాల్లో మిత్రుల సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. మిథున రాశి. అనుకోని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. ముఖ్య వ్యక్తులను కలిసి సహాయం పొందుతారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరుల నుంచి ధన వస్తు లాభాలు అందును. వస్త్రదానం చేయండి. కర్కాటక రాశి. పూర్వమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. సింహరాశి. ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఎదురై చికాకు పెట్టినా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. కన్యా రాశి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వస్త్రదానం చేయండి. తులారాశి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. వృశ్చిక రాశి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానం నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. ధనస్సు రాశి. పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్య కొంతవరకు తీరుతాయి. ఇంటర్వ్యూలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్రదానం చేయండి. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. దీర్ఘకాలిక సమస్య కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన సమయం. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. వస్త్రదానం చేయండి. మీనరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తగ్గుతాయి. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం